నెల్లూరు నగరంలోని 40వ డివిజన్ కొండదిబ్బ మున్సిపల్ క్వార్టర్స్ కోనేటిమిట్ట తదితర ప్రాంతాల్లో నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎండీ ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని, సంక్షేమ పథకాలు మళ్లీ రావాలన్నా రాబోవు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ నగర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ప్రజలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యం, డ్వాక్రా, వ్యవసాయం, సంక్షేమాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేశారని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా వేసి చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగమ కార్పొరేషన్ చైర్పర్సన్ వావిలేటి ప్రసన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు మానికల సునీల్, నూనె ప్రసాద్, మిద్దె మురళీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చి నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించారు. అనిల్ అన్న సహకారంతో ఈరోజు 40వ డివిజన్లో మేము గడప గడప తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో 40 సంవత్సరాల ముందు వేసిన రోడ్లు మొత్తం ఈరోజు మేము మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క సందులో రోడ్లు కానీ ట్రైన్లు కానీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ కోనేరు ఉంది, కోనేరు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇలాగే ఇక్కడ ఏం పనులు లేవు, ఉన్నా ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా తప్పకుండా సునీల్ గారు ఇక్కడ చూస్తున్నారు. తప్పకుండా ఈ వార్డు ఇన్ఛార్జి ఏం అవసరం ఉన్నా మీకు తప్పకుండా ఇక్కడ అందుబాటులో ఉంటాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను కూడా ఒక సామాన్యుడినే, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు మన 40వ డివిజన్లో 80% మనకు ఇంటింటికి పథకాలు పోతున్నాయి. ప్రతి ఒక్కరు వాలంటీర్లు ఇక్కడ ప్రతి ఒక్క గడప పోయి మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో 40వ డివిజన్లోని మూలపేట ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన ఖలీల్ అహ్మద్ గారిని అందరికీ కూడా పరిచయం చేస్తూ ఈరోజు ప్రచారంలో రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈ ఏరియాలో రోడ్స్ కానీ, నెక్స్ట్ క్లీనింగ్ సెక్షన్ కానీ ప్రతి ఒక్కటి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేస్తూ ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. సుమారుగా 70 లక్షల రూపాయల ఖర్చుతో రోడ్స్ వేయడం కానీ, అలానే అందరికీ కూడా ఈ ఏరియా అంటే మూలపేట అంటే ఒక పవిత్రమైన ప్రాంతం. ఒక నెల్లూరే కాదు, బయట ప్రాంతాల నుంచి కూడా మన మూలపేటకు వస్తూ ఉంటారు శివాలయానికి. ఈ శివాలయంలో ఉన్నటువంటి కోనేరుని కూడా ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉండేదో మీ అందరికీ తెలుసు. అలాంటిది అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కోనేరుని చాలా చక్కగా దాన్ని క్లీన్ చేయడం కానీ, దానికంతా కూడా రివిట్మెంట్ చేయించడం కానీ అద్భుతంగా ఈరోజు ఆ ప్రాంతం కూడా తయారైంది. అలా ప్రతి ఒక్క గడపకి వెళ్ళినప్పుడు కూడా ఈ మధ్య అంతా అబద్ధాలు విన్నామయ్యా, చెప్పిందే అబద్ధాలు చెప్తా ఉన్నారు, అభివృద్ధి అంటే వాళ్ళే చేసినట్టుగా చెప్తా ఉన్నారు, మాకు ఏమీ జరగలేదు. ఈరోజు మా కళ్ళ ముందు మా చుట్టుపక్కల కానీ అన్నీ కూడా అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. మా ఇళ్ళకు కూడా లబ్ధి చేకూరుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఒక సంక్షేమ పథకాలు రావడం కానీ, అలానే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, స్థలం కానీ, అలానే డ్వాక్రా రుణాలు ఉంటే డ్వాక్రా రుణాల మాఫీ కానీ, చేయూత కార్యక్రమం కానీ, అమ్మఒడి కానీ, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తా ఉంటే చాలా ఆనందపడతా ఉన్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నుంచి ₹1 కనుక విడుదలైతే వాళ్ళ ఇంటికి చేరేటప్పటికి 33 పైసలు మాత్రమే చేరుతా ఉందని చెప్పి గణాంకాలన్నీ కూడా గతంలో చెప్పినాయి. కానీ ఈరోజు ఎలాంటి మధ్యవర్తులు కానీ, ఎలాంటి మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్గా ₹1 కనుక అక్కడ విడుదలైతే అవినీతికి తావు లేకుండా ఆ ₹1 ప్రతి ఒక్కరింటికి చేరుతా ఉంది. ప్రధానంగా ₹3,000 పెన్షన్స్ ఈరోజు మనము ఇంచుమించుగా ప్రతి 3 ఏళ్లలో ఒక ఇంటికి మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం, వృద్ధుల పెన్షన్. ఆ పెన్షన్ కూడా ఒకప్పుడు మీరు అందరూ కూడా చూస్తుంటారు, క్యూల్లో నిలబడి ఉదయం వెళ్తే సాయంత్రం దాకా వాళ్ళు ఇచ్చే ఆ డబ్బుల కోసం ఎంత అగచాట్లు పడేవాళ్ళు, తిండి లేకుండా నిలబడేవాళ్ళు. కానీ ఈరోజు 1వ తారీఖున ఉదయం తెల్లవారేటప్పటికీ వాళ్ళ ఇంటి ముందుకి వాలంటీర్ వచ్చి ఆ ₹3,000 తీసుకుంటున్నటువంటి ఆ వృద్ధులను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. మీరెందుకయ్యా ఇక్కడంతా తిరగడం, తప్పకుండా మేము జగనన్నకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్క గుండె కూడా చెప్తా ఉంది. సో అలాంటి స్పందన కనపడతా ఉంది. నేను గత నెల రోజుల నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. కొంతమంది ఎంత నిజమైనటువంటి అబద్ధాలు చెప్తా ఉన్నారంటే, నెల్లూరుకి అభివృద్ధి చేసింది మేమే, అభివృద్ధి అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జగనన్న ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత మోసం అబద్ధాలు చేసింది, చెప్పింది కరెక్ట్గా ఎంత
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక్క పథకం కానీ ఇవ్వాలనుకున్నది చేయాలనుకున్నది ప్రతి ఒక్కటి కూడా చేయడం కానీ వీటన్నిటిని కూడా జనాలందరికీ కూడా కంపేర్ చేసి చూపిస్తాము. అలానే నారాయణ గారు 4 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఆయన ఎక్కడ కనిపించలేదు. లాస్ట్ ఒక్క 6-7 నెలలు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలనుకున్న తర్వాత అప్పుడు వచ్చి అన్ని రోడ్స్ని బ్లాక్ చేసి నాసిరకంగా రోడ్స్ వేసి ఈరోజు ఒక్క రోడ్డు కూడా క్వాలిటీ లేకుండా వేయడం, వర్షాలు వస్తే ఈ మధ్య ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. అంటే ఒక ప్రాపర్గా ఎక్కడ కూడా రోడ్స్ ఇష్టం వచ్చినట్టు పెంచేసి హడావిడిగా ఆ ఒక్క సంవత్సరం పాటు రోడ్స్ వేసిందే కనపడుతుంది. అయినా వాళ్ళందరికీ కూడా పేమెంట్స్ అయినా కట్టినారంటే కట్టలేదు. అవి కూడా మన గవర్నమెంట్ కట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 670 కోట్ల రూపాయలు మనం పే చేశాము. ఇలా ఏమీ చేయకుండానే రోడ్స్ ఒక్కటి వేసి డెవలప్మెంట్ అంటున్నారు. అసలు నెల్లూరు జిల్లాకు డెవలప్మెంట్ తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి, శ్రీ సిటీ దగ్గర నుంచి ఇలా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ, జలయజ్ఞంలో అలానే మనకి నెల్లూరు బ్యారేజీ పనులు కానీ ఇలా ఇవన్నీ చేయడం వల్ల అటు ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, భూముల విలువ పెరగడం కానీ, వ్యవసాయ పరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం చాలా చక్కగా ఉండగలుగుతూ ఉన్నాము. అభివృద్ధి అంటే వాళ్ళు చేస్తున్నారు. నారాయణ గారు నాసిరకం రోడ్లు వేసి నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్తా ఉంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది వినడానికి. నెల్లూరు ఎప్పుడు కూడా మీ మీద కాదు, మన గతంలోనే అన్నీ జరిగినాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలను కానీ, విద్యకి, వైద్యానికి, సంక్షేమానికి, వ్యవసాయానికి ఈ 4ంటికి కూడా సమ ప్రాధాన్యతనిస్తున్నారు. మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదవాళ్ళకి, సామాన్యులకి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దోచిపెడతా ఉన్నారు. ఈ విధంగా దోచిపెట్టడం వల్ల మన ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది అని చెప్పి ఎగతాళి చేసేవాడు. పదే పత్రికల్లో, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే మెయిన్గా దాని గురించి ఎస్టాబ్లిష్ చేయించారు. కానీ జనాలు అసహించుకున్నారు. ఎవరు కూడా డైరెక్ట్గా మాకు పేదలకు ఈరోజు ప్రతి సంక్షేమ పథకం అందుతూ ఉంది. అలానే మా బిడ్డలను చదువుకోవాలంటే మంచి స్కూల్స్ని ఏర్పాటు చేశాడు. మాకు ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అన్ని ఫెసిలిటీస్తో కార్పొరేట్ హాస్పిటల్స్కి మించున్నాయి. లేదు నేను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ వైద్యానైనా 25 లక్షల రూపాయల ఖర్చు అయినా కూడా గవర్నమెంటే పే చేస్తూ ఉంది. నేను తృప్తిగా ఉన్నాను. మాకు ప్రతి ఇంటికి కూడా, మాకు సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా సొంత స్థలం ఇచ్చాడు. ఇల్లు కట్టుకునే దానికి ఈరోజు సహకారం అందిస్తూ ఉన్నారు. ఇంత చక్కగా చేస్తూ ఉంటే ఈయన శ్రీలంక అవుతుంది అంటాడు ఏంటి అని చెప్పి అందరూ నవ్విన తర్వాత ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకొని అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఈ 14 సంవత్సరాల కాలంలో పలానాది చేసినాను, ఇప్పుడు అదే మళ్ళీ నేను చేస్తానని చెప్పుకునే ధైర్యం లేక మళ్ళీ ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో వాటిని నేను తానుకంటే మిన్నగా చేస్తాను. ఆయన 50,000 కోట్లు మాత్రమే సంవత్సరానికి సంక్షేమానికి ఇస్తే నేను 1,20,000 కోట్ల దాకైనా ఇస్తాను. ఒక బిడ్డకు అమ్మఒడి ఇస్తే నేను 5 మంది బిడ్డలను కానండి 5 మందికి అమ్మఒడి ఇస్తాను. ఈ విధంగా అసలు అర్థం పర్థం లేనటువంటి మాటలు మతి భ్రమించి చెప్తా ఉన్నారు. సో దీన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విమర్శలు వచ్చినా సరే ధైర్యంగా నేను సంక్షేమానికి ఏదైతే ఇస్తానన్నానో దాన్ని ఇస్తున్నాను, విద్యకు ఏదైతే చేస్తానన్నానో చేస్తున్నాను, వైద్యానికి చేస్తున్నాను, వ్యవసాయానికి చేస్తున్నాను, అది చెప్పి మరి ఈ రోజు దాకా కూడా వాటన్నిటిని కూడా కంటిన్యూ చేసేటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే నారాయణ గారు కూడా రోడ్లు వేశారు. కానీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.